Good afternoon. Welcome to paper number 3, explanation of computer awareness for IBPS RRB mains model of Wintest. So let's go ahead and start this off. So first question చూడండి, end-to-end connectivity is provided from host to host in which layer అని అడిగారు OSI మోడల్లో. దట్ ఈస్ ది ట్రాన్స్పోర్ట్ లేయర్లో జరుగుతుంది. అది టీసీపీ అది ఆపరేట్ అయ్యే దగ్గర యూ గెట్ అన్ end-to-end connectivity. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాండ్విడ్త్ ఇన్ నెట్వర్క్? బ్యాండ్విడ్త్ అంటే తెలుసు కదా, ది అమౌంట్ ఆఫ్ డేటా దట్ యూ కెన్ ట్రాన్స్ఫర్ ఓవర్ అ మీడియం దట్ యూ కాల్ ఇట్ as a బ్యాండ్విడ్త్. అది ఆప్షన్ ఏలో ఉంది, ట్రాన్స్మిషన్ కెపాసిటీ ఆఫ్ ఎ కమ్యూనికేషన్ ఛానల్. అది విచ్ ఆర్ ద ఫాలోయింగ్ టీసీపీ ఐపీ ప్రోటోకాల్ యూస్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఎలక్ట్రానిక్ మెయిల్? తెలుసుగా ఎస్ఎంటీపీ అంటారు, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. మిగతా ఆప్షన్స్ చూడండి, ఎఫ్టీపీ యూనో ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఎస్ఎన్ఎంపీ యూనో సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్, ఆర్పీసీ అంటే రిమోట్ ప్రొసీజర్ కాలమ్. రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటే ఒక సిస్టమ్ మీద ఉన్న ఒక పలానా ప్రోగ్రామ్ వేరే సిస్టమ్ మీద ఉన్న ప్రోగ్రామ్ నుంచి రిక్వెస్ట్ తీసుకోవడాన్ని యూ కాల్ ఇట్ as ఆర్పీసీ, రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటుంది దాన్ని. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఫర్ క్లాస్ సి నెట్వర్క్స్? ఇప్పుడు చూడండి, క్లాస్ ఏ నెట్వర్క్స్ అయితే ఫస్ట్ 255 వచ్చి మిగతావన్నీ జీరోలు వస్తాయి. 255.0.0.0. క్లాస్ బి అయితే 255.255 రెండు జీరోస్ వస్తాయి. క్లాస్ సి అయితే 255 వచ్చి లాస్ట్ జీరో వస్తుంది. సో ఆ జీరోస్ అండ్ వన్స్ అనే దాన్ని బిట్స్ని బట్టి సబ్నెట్ మార్క్స్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. సో క్లాస్ ఏ అంటే 3 చోట్ల జీరోస్ ఉంటాయి, క్లాస్ బి అంటే 2 చోట్ల జీరోస్ ఉంటాయి, క్లాస్ సి అంటే ఒక జీరో ఉండి మిగతాది 255తో ఆక్యుపై అవుతుంది. అది నెక్స్ట్, హబ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది నెట్వర్క్. ఎక్కడ ప్రెజెంట్ నెట్వర్క్ ఉంటుంది, అందులో హబ్స్ ఉంటాయి. ఎందుకని? కనెక్ట్ చేయడానికి. రెండు నెట్వర్క్స్ అని జనరల్గా ఒక ల్యాన్ని ఒక వ్యాన్తో కనెక్ట్ చేసే దగ్గర యూజ్ ఏ హబ్. అది ఎక్కడ ఉందో ఆప్షన్ బిలో ఉంచోండి. నెక్స్ట్, ఏ డాష్ లాంగ్వేజ్ రిఫ్లెక్ట్స్ ద వే పీపుల్ థింక్ మ్యాథమెటికలీ, దట్ ఈస్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. ఓ రకంగా ఫోర్ట్రాన్ లాగా. సో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ రాసేది మ్యాథమెటికల్గా మనం ఎలా థింక్ చేస్తాం, లాజిక్ అనే దానికి సంబంధించింది. ఇప్పుడు దీంట్లో 3GL బిజినెస్ ప్రోగ్రామింగ్ అని ఉందో, 3GL అంటే నథింగ్ బట్ థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్ అని అర్థం, అందుకంటే ఏం లేదు. ఓకే, నెక్స్ట్, language used in computer that is similar to the language of humans is easy to understand is referred to as high level language. ఆ హై లెవెల్ లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్ని సోర్స్ కోడ్ అంటారు. క్వశ్చన్ సరిగ్గా చదవాలి. లేకపోతే ఇప్పుడు ఈ రెండు ఆప్షన్లు ఉన్నాయి దీంట్లో, లాంగ్వేజ్ని ఏమంటారని అడిగారు, హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. ఆ హై లెవెల్ లాంగ్వేజ్లో రాసిన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోడ్ని ఏమంటారు, దాన్ని సోర్స్ కోడ్ అంటారు. సో క్వశ్చన్ సరిగ్గా చదవకపోతే సోర్స్ కోడ్ పెట్టేస్తారు ఆన్సర్ మీరు. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది టర్మ్ ఫోర్ట్రాన్? ఇంతకుముందు కూడా చెప్పాను, ఫార్ములా ట్రాన్స్లేషన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయడం కోసం మేజర్గా వాడుతుంది. ది ఎర్రర్స్ దట్ కెన్ బి పాయింటెడ్ అవుట్ బై కంపైలర్ ఆర్ ఓన్లీ సింటాక్టికల్ ఎర్రర్స్? అంటే సిమాంటిక్ ఎర్రర్స్, లాజికల్ ఎర్రర్స్ కంపైలర్ పట్టుకోలేదు, దాని పని కాదు. కంపైలర్ విల్ ఓన్లీ క్రియేట్ అన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. సో సింటాక్టికల్ ఎర్రర్ ఉంటే అక్కడి నుంచి అది ఎగ్జిక్యూట్ చేయలేదు కాబట్టి, కన్వర్ట్ చేయలేదు కాబట్టి ఆగిపోతుంది. లాజికల్ ఎర్రర్, సిమాంటిక్ ఎర్రర్ ఇవన్నీ కనిపెట్టాలంటే వీ రిక్వైర్ కాన్సెప్ట్ కాల్ టెస్టింగ్. అందులో మళ్ళీ ఆటోమేటెడ్ టెస్టింగ్, తర్వాత మాన్యువల్ టెస్టింగ్, ఇలా చాలా రకాలు ఉన్నాయి దాంట్లో. నెక్స్ట్, ఏ కంపైలర్ ట్రాన్స్లేట్స్ హై లెవెల్ ప్రోగ్రామ్ టు లో లెవెల్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్? లో లెవెల్ ప్రోగ్రామ్ ఏమంటారు? ఆబ్జెక్ట్ కోడ్ అంటారు. హై లెవెల్ ప్రోగ్రామ్లో రాసిందని సోర్స్ కోడ్ అంటారు. అది ఏ డాష్ డివైస్ ఈజ్ ఎనీ హార్డ్వేర్ కాంపోనెంట్ దట్ అలౌస్ యూ టు ఎంటర్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్ ఇంటూ ఎ కంప్యూటర్ ఇన్పుట్ డివైస్. అది ది డివైస్ దట్ కెన్ బోత్ ఫీడ్ ద డేటా, రిసీవ్ ద డేటా, రెండు చేయగలిగేది ఏంటి? ఐఓ డివైసెస్, ఇన్పుట్ అవుట్పుట్ డివైస్, అంటే వెబ్ క్యామ్ లాంటిది. సో అది ఇన్పుట్ తీసుకోగలదు, అవుట్పుట్ చూపించగలదు. సో బోత్, దట్ ఈస్ ఐఓ, ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్. ది ఇన్సర్ట్, క్యాప్స్ లాక్, నమ్ లాక్ ఇవన్నీ ఏంటి ఎగ్జాంపుల్స్ ఆఫ్ టాగిల్ కీస్. టాగిల్ కీ అంటే అర్థం ఏంటి? ఇది కీ ఆన్ చేసి ఒక రకంగా కొడితే ఒక టైప్ ఆఫ్ టైపింగ్ అవుతుంది, ఆఫ్ చేసి కొడితే ఒక టైప్ ఆఫ్ టైపింగ్ అవుతుంది. అంటే స్విచ్ చేయొచ్చు ఒక వ్యూ నుంచి ఇంకో వ్యూకి, అందుకని వాటిని టాగిల్ కీస్ అంటాం. నెక్స్ట్, an electronic device operating under the control of instruction that can accept and process the data, produce output and store the results for future use is called a computer. ఒక ఎలక్ట్రానిక్ డివైస్ డేటా తీసుకొని ప్రాసెస్ చేసి దాన్ని అవుట్పుట్గా ఇచ్చి స్టోర్ చేస్తుంది ఫ్యూచర్ యూస్ కోసం. ఇవన్నీ చేసేది ఏంటి? ఒక కంప్యూటర్. కంప్యూటర్ గ్యాదర్స్ డేటా విచ్ మీన్స్ దట్ విల్ అలౌ యూజర్స్ టు ఇన్పుట్ ద డేటా. అంతే కదా, దానంతా అది తీసుకోలేదు డేటాని, మనం ఇన్పుట్ ఇస్తాం దానికి. ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏ కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ అండ్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్, ఏమంటారు దాన్ని? బిట్ అంటాం. బైనరీ డిజిట్, ఏదర్ 0 or 1. ఎందుకని ఇది? బికాస్ వీ హ్యావ్ యూస్డ్ ఫ్లిప్ ఫ్లాప్ మెమరీస్ వాడాము, సో అందుకని 0 and 1 ఉంటుంది దాంట్లో. Computers use the dash number system to store data and perform calculations, that is binary number system. Mozilla Firefox is an example of web browser. Dash is usually recorded and played, displayed or accessed by information content processing devices such as computers and electronic devices are called multimedia. So ఒక గ్రాఫిక్, ఒక వీడియో, ఒక యానిమేషన్ లాంటి దాన్ని, అలాంటి దాన్ని యూ కాల్ ఇట్ as మల్టీమీడియా అంటాం మనం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ appropriately relates with starting up an operating system? ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని స్టార్ట్ చేయాలంటే యూ డూ సంథింగ్ కాల్డ్ బూటింగ్.
పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్, తర్వాత బయోస్, తర్వాత బూట్ స్ట్రాపింగ్, అండ్ ఫైనల్లీ ఆపరేటింగ్ సిస్టమ్ లోడింగ్. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం బూటింగ్ అంటాం. In MS-DOS 6.22, which part identifies the product uniquely? That is 6.22, which is nothing but version number. ఇప్పుడు విండోస్ ఎక్స్పీ, విండోస్ 7, విండోస్ 8 అని ఉన్నాయి, ఆ టైప్ అనమాట. నెక్స్ట్, ఇన్ రిలేషనల్ డేటాబేస్ ఏ ఫీల్డ్ ఈజ్ వాట్? ఫీల్డ్ ఈజ్ అ కేటగిరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో కొన్ని క్యారెక్టర్స్ కలిపితే ఒక ఫీల్డ్, ఆ ఫీల్డ్స్ అన్ని నింపేస్తే ఒక రికార్డు, కొన్ని రికార్డులు నింపేస్తే అది ఒక ఫైల్, అలా కొన్ని ఫైల్స్ని స్టోర్ చేస్తే అది ఒక డేటాబేస్ అవుతుంది. సో ఒక ఫీల్డ్ ఏంటి? ఒక కేటగిరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఉదాహరణకి స్టూడెంట్ రోల్ నెంబర్ ఇది ఒక ఫీల్డ్, స్టూడెంట్ నేమ్ ఒక ఫీల్డ్, స్టూడెంట్ అడ్రస్ ఒక ఫీల్డ్, ఇవన్నీ కేటగిరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ సెట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ అట్రిబ్యూట్స్ టేకెన్ కలెక్టివ్లీ టు యూనిక్లీ ఐడెంటిఫై అ రికార్డ్ దట్ ఈస్ కాల్డ్ సూపర్ కీ. ఇప్పుడు చూడండి, మామూలుగా ప్రైమరీ కీ అంటే ఏం తీసుకుంటాం మనం? యూనిక్గా ఐడెంటిఫై చేసే ఒక కాలం తీసుకుంటాం. ఇప్పుడు దానికి స్టూడెంట్ రోల్ నెంబర్ తీసుకున్నాం, అలా ఒక్కటే ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దానికి స్టూడెంట్ ఫోన్ నెంబర్ ఉందనుకోండి, అందులో ఎవడు రిలేటెడ్ లేడనుకోండి, స్టూడెంట్స్ బ్రదర్స్ లేరనుకోండి, ఎవడెవడి ఫోన్ నెంబర్ ఉందనుకోండి, సో స్టూడెంట్ ఫోన్ నెంబర్ని కూడా యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ ప్రైమరీ కీ. అట్లా కాంబినేషన్లో తీసుకుంటే దట్ యూ కాల్ ఇట్ యాజ్ ఏ సూపర్ కీ. మోర్ దాన్ వన్ అట్రిబ్యూట్ టు ఐడెంటిఫై యూనిక్లీ రికార్డ్ చేస్తే దట్ యూ కాల్ ఇట్ యాజ్ ఏ సూపర్ కీ అంటాం. ట్యూపుల్ అంటే రో అని అర్థం డిబిఎంఎస్లో. ఇప్పుడు దీంట్లో క్యాండిడేట్ కీ అని ఉందా? క్యాండిడేట్ కీ అంటే మినిమల్ సూపర్ కీ. అంటే సూపర్ కీస్లో ఎన్నైనా ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక రోల్ నెంబర్ ఉండొచ్చు, ఒక ఫోన్ నెంబర్ ఉండొచ్చు, ఇంకేవో ఉండొచ్చు యూనిక్లీ ఐడెంటిఫై చేయడం కోసం. అలా మినిమల్గా ఒక్కటే రెండోనే ఉన్నాయనుకోండి, దట్ యూ కాల్ ఇట్ యాజ్ క్యాండిడేట్ కీ. అలా కాకుండా ఎన్ని తీసుకోగలిగితే అన్నీ తీసుకోగలం అనుకోండి యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి, అది సూపర్ కీ అవుతుంది. అది రెండింటికి ఉన్న తేడా. మ్యాక్సిమం తీసుకుంటే అట్రిబ్యూట్స్ సూపర్ కీ, మినిమం తీసుకుంటే క్యాండిడేట్ కీ. దట్స్ డిఫరెన్స్. Next, a dash is a property of the entire relation rather than of the individual tuples in which each tuple is unique. Tuple అంటే రో అని చెప్పాను కదా, యూనిక్గా రోని ఐడెంటిఫై చేసేది కీనే. అది ప్రైమరీ కీ కానీ, సూపర్ కీ కానీ, క్యాండిడేట్ కీ కానీ, ఫారెన్ కీ కానీ, ఏ పేరుతో అయినా పిలవండి. EEPROM is generally erased by using ultraviolet rays. EEPROM ఉందా? ఎలక్ట్రికలీ ఎరేజబుల్, ఎలక్ట్రికలీ దాని పేరులోనే ఉంది కదా. సో 12 volts ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్స్ని పాస్ చేసి దాన్ని ఎరేజ్ చేస్తారు. ఇరేజబుల్ ప్రోగ్రామబుల్లో అయితే అల్ట్రావైలెట్ రేస్ని యూజ్ చేయడం ద్వారా ఇరేజ్ చేస్తారు. డిజిటల్ కంప్యూటర్ యూజెస్ ఏ డాష్ సిస్టమ్, బైనరీ సిస్టమే. డిజిటల్ కంప్యూటర్ ఆల్వేస్ యూజెస్ బైనరీ సిస్టమ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ ఇస్ డాష్ దట్ కెన్ పర్ఫార్మ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్, దట్ ఈస్ వర్సటాలిటీ. అంటే నువ్వు ఒక పాట చూడొచ్చు, అందులో ఒక డాక్యుమెంట్ టైప్ చేసుకోవచ్చు, ఒక పెయింటింగ్ వేసుకోవచ్చు, ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చు. వర్సటాలిటీ. సంథింగ్ విచ్ కెన్ బి ఈజీలీ అండర్స్టూడ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ సెట్ టు బి యూజర్ ఫ్రెండ్లీ. సో ఈజీగా చెప్పగలిగితే దట్ ఈస్ యూజర్ ఫ్రెండ్లీ. అది విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద కలెక్షన్ ఆఫ్ లింక్స్ త్రూ అవుట్ ది ఇంటర్నెట్ దట్ క్రియేట్స్ అన్ ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్. అన్ని దాన్ని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనొచ్చు, మనం వెబ్ అనొచ్చు, వరల్డ్ వైడ్ వెబ్ అనొచ్చు. ఈ మొత్తాన్ని ఇమాజిన్ చేసిన అతను టిమ్ బెర్నర్స్-లీ. సో టిమ్ బెర్నర్స్-లీ వల్లే మనకి వరల్డ్ వైడ్ వెబ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. నెక్స్ట్, కమాండ్స్ ఎట్ ద టాప్ ఆఫ్ ద స్క్రీన్ సచ్ యాజ్ ఫైల్, ఎడిట్, ఫార్మాట్, వీటన్నీ ఏమంటాం మనం? మెనూ బార్ అంట. సో ఫైలు, ఎడిట్, వ్యూ, రివ్యూ చాలా ఉంటాయి దాంట్లో, పేజ్ లేఅవుట్ ఇలాంటివన్నీ. ద ఫస్ట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ కంటైన్ వాట్? ఎలక్ట్రానిక్ వాల్వ్స్. స్విచ్చింగ్ డివైసెస్గా వాటిని వాడారు, ప్రాసెసర్లుగా వ్యాక్యూమ్ ట్యూబ్స్ని వాడారు. సో అవి ఉండే ఎలక్ట్రానిక్ వాల్వ్స్ ఉండేవి దాంట్లో. ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టెలింగ్ ద కంప్యూటర్ వాట్ టు డూ ఈస్ కాల్డ్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ ప్రోగ్రామ్, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈజ్ సాఫ్ట్వేర్. Which are the following kinds of devices allow the user to add components and capabilities to a computer system? Expansion slots. ఇప్పుడు మదర్ బోర్డుకి ఒక స్లాట్ ఉంటుంది అనుకోండి, ఆ మదర్ బోర్డుకి ఇంకా కొన్ని ఎక్స్పాన్షన్ స్లాట్లు తీసుకొచ్చి కలిపితే ఉన్న క్యాపబిలిటీకి ఇంకా క్యాపబిలిటీస్ పెంచుకుంటే వెళ్ళచ్చు. డాటర్ బోర్డ్స్ అంటాం వాటిని. సో క్యాపబిలిటీస్ పెంచచ్చు, అలాంటి వాటిని కాల్ దెమ్ యాజ్ ఎక్స్పాన్షన్ స్లాట్స్ అంటాం. నెక్స్ట్, డాష్ ఈజ్ అ విండోస్ యూటిలిటీ ప్రోగ్రామ్ దట్ లొకేట్స్ అండ్ ఎలిమినేట్స్ అన్నెసరీ ఫ్రాగ్మెంట్స్ అండ్ రీఅరేంజెస్ ఫైల్స్. ఏంటది? డీఫ్రాగ్మెంటేషన్. సో అన్నెసరీ, కొన్నిసార్లు మీరు ర్యాండమ్గా సేవ్ చేస్తుంటారు, డిలీట్ చేస్తుంటారు. అప్పుడు ఆ హార్డ్ డిస్క్లో అది ఎక్కడెక్కడెక్కడో సేవ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ పోతుంటుంది, మళ్ళీ సేవ్ అవుతుంటుంది, పోతుంటుంది. అప్పుడు ఫ్రాగ్మెంటేషన్ అవుతుంది ఇన్ఫర్మేషన్. ఆ ఫ్రాగ్మెంట్స్ని డిలీట్ చేసి మొత్తం ఆక్యుపైడ్ డేటా అంతా ఒక పక్కి, ఖాళీ డేటా అంతా ఒక పక్కి జరుపుతుంది. దట్ యూ కాల్ ఇట్ యాజ్ డీఫ్రాగ్మెంటేషన్ అంటాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎక్స్టెన్షన్ రిఫర్స్ టు సిస్టమ్ ఫైల్స్? దట్ ఈస్ .sys. సిస్ ఫైల్స్ అంటే సిస్టమ్ ఫైల్స్ అని అర్థం. వాటిని మనం 99% డిలీట్ చేయకూడదు, అలాంటివన్నీ. దే ఆర్ వెరీ వెరీ క్రిటికల్ ఫర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది సిస్టమ్. ఓకే, నెక్స్ట్, ద టర్మ్ టైమ్ షేరింగ్ ఈజ్ బీన్ రీప్లేస్డ్ బై మల్టీ టాస్కింగ్. ఒకప్పుడు టైం షేరింగ్ జరగాలి అంటే మీకు
మెయిన్ ఫ్రేమ్స్ కావాల్సి వచ్చేది. సో కంప్యూటర్లో కూడా కొంతమేరకు టైం షేరింగ్ జరుగుతుంది. బట్ ఇప్పుడు ఆ టైం షేరింగ్ అనే మాట తీశారు. ఆ ప్లేస్లోకి ఏమొచ్చింది, ఇప్పుడు మల్టీ టాస్కింగ్ అంటున్నారు దాన్ని. ఇప్పుడు మీకు ఆండ్రాయిడ్ డివైసెస్లో వాటిలో కూడా మల్టీ టాస్కింగ్ విండోస్ ఉంటాయి కదా, అంటే ఒకేసారి నెంబర్ ఆఫ్ టాస్క్ యూ కెన్ రన్. అది ప్రెస్ డాష్ టు ఫైండ్, ఓపెన్ ఫైండ్ డైలాగ్ బాక్స్, కావాలంటే కంట్రోల్ F కొడితే సరిపోతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇంట్రానెట్ అన్నాడు. ఇంట్రానెట్ అంటే అర్థం ఏంటి, ఒకే ఆర్గనైజేషన్లో ఉన్న కంప్యూటర్స్కి వాటి మధ్య కనెక్షన్స్ని ఇంట్రానెట్ అనే పేరుతో పిలుస్తాం. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్లో ఉన్న ఎంప్లాయీసే కాకుండా వీళ్ళకి ఎవడో కొలాబరేటర్స్ ఉంటారు కదా, వీళ్ళ సప్లయర్స్ వాళ్ళు కూడా ఈ నెట్వర్క్ని యాక్సెస్ చేయగలరు అనుకోండి, దట్ ఈజ్ ఎక్స్ట్రానెట్. ప్రపంచంలో ఎవడైనా ఈ సర్వర్ని యాక్సెస్ చేయగలడు అనుకోండి, దట్ ఈజ్ ఇంటర్నెట్. అది తేడా. నెక్స్ట్, specialized programs designed to allow particular input or output devices to communicate with the rest of the computer system are called device drivers. అందుకనే మీరు USB పెట్టిన, ప్రింటర్ కనెక్ట్ చేసిన, స్కానర్ కనెక్ట్ చేసిన ఫస్ట్ కనపడేది ఏంటి మీకు, ఇన్స్టాలింగ్ డివైస్ డ్రైవర్ సాఫ్ట్వేర్ అని కనబడుతుంది. అది పార్ట్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. అది లాస్ట్గా, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్క్రాంబుల్స్ ఏ మెసేజ్ బై అప్లయింగ్ ఏ సీక్రెట్ కోడ్, దట్ ఈస్ కాల్డ్ ఎన్క్రిప్షన్. అందుకనే HTTP పక్కన ఎప్పుడు కూడా HTTPS చూసుకోవాలి మీరు. S స్టాండ్స్ ఫర్ సెక్యూర్డ్ సాకెట్ లేయర్, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎన్క్రిప్షన్ ఆఫ్ ది కోడ్ ఆర్ స్క్రాంబ్లింగ్ ఆఫ్ ది code అంటారు దాన్ని. సో దట్స్ అబౌట్ పేపర్ నెంబర్ 3, కంప్యూటర్ అవేర్నెస్. ఎనీ క్వశ్చన్స్, పుట్ ఇట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.